రైతుల తరపున ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ అయింది కూడా రాగిరి దగ్గర నుంచే. రాగిరి నుంచి మున్సిపల్లో తీర్మానం కూడా చేయడం జరిగింది, మున్సిపల్ టౌన్లోంచి పోకూడదని. జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా ముందు నుంచి తెలుసు. ఈ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా జగదీశ్వర్ రెడ్డి గారి దీంట్లో భాగమే. అప్పుడు యాదాద్రి డెవలప్మెంట్లో మేము ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది, హైవేకి ఇవ్వడం జరిగింది, హైటెన్షన్కి ఇవ్వడం జరిగింది. ఇట్లా రాయగిరి అనేది గుట్టకు దగ్గరలో ఉన్నా కూడా మేము అభివృద్ధికి నోచుకోలే అంటే ఆ రోజు కేసీఆర్ గారు యాదాద్రి చుట్టూ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా యాదాద్రికి రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఏనాడు కూడా రాగిరి ప్రాంతం ఆబ్జెక్షన్ చేయలేదు. డైనమిక్ లీడర్ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ కేటీఆర్ గారిని యాదాద్రిని తిరుమల తిరుపతి లాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు, దాన్ని డెవలప్ చేశారు. అయినాక కాళేశ్వరం నీళ్ళ ప్రాజెక్టు కూడా మా దగ్గర నుంచి కాలువలు పోతే కూడా కాలువ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. రైతులు తమ సంతోషంతో అభివృద్ధిని ఆకాంక్షించారు. కానీ తర్వాత ఈ త్రిబుల్ ఆర్ఆర్ అలైన్మెంట్ ఏంది, మొత్తం ఆలయం నుంచి రావాల్సిన అలైన్మెంట్ అంటే ఈ యాదాద్రి బయట నుంచి రావాల్సిన అలైన్మెంట్ కాస్త లోబడికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఉద్యమం ఊపందుకుంది. రాగిరిలో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది రైతులు. రాగిరి నుంచే ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ అయింది. అక్కడే జైలు కూడా వెళ్ళడం జరిగింది, పేపర్లో కూడా రావడం జరిగింది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా చాలాసార్లు చెప్పాడు, ఇది మేము కాదు, ఇది తొందరలోనే అవుతుంది, ఈ కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని కావాలని మభ్యపెట్టి మేము వస్తే ఇది మారుస్తాం, మీతో పాటు ఉద్యమం చేస్తామని చెప్పి కొంతమంది రైతులను కూడా ఉసికొల్పడం జరిగింది. రైతులందరూ భాగంగా కూడా ముగ్గురు నలుగురు కూడా ఈ త్రిబుల్ ఆర్ఆర్ వస్తుందనే బాధతో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చినాక మన నాయకులు పూర్తిగా మాట మర్చిపోయారు. చెప్పిన మాట మర్చిపోయి త్రిబుల్ ఆర్ఆర్ అలైన్మెంట్ మాకు తెలియదు, వస్తుందా ఎప్పుడు వస్తుందో అనే మాటలు మన సొంత జిల్లా రోడ్డు భవనాల శాఖ మంత్రి కూడా ఈరోజు చెప్పడం విడ్డూరంగా ఉంది. కానీ అందరికీ తెలుసు 40 కిలోమీటర్ దూరం అవతల తీసుకుంటే యాదగిరి గుట్ట నుంచి ఆలేరు కానీ జనగం నుంచి కానీ తీసుకుంటే కనెక్టివిటీ పెరుగుతుంది. చాలా గ్రామాలకు కూడా ఈ రోడ్డు కనెక్టివిటీ వచ్చి హైదరాబాద్కి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రింగ్ రోడ్ ఉన్న ప్రాంతం నుంచి మన త్రిబుల్ ఆర్ఆర్కు కేవలం 28 కిలోమీటర్లే. అంటే బీబీనగర్ కానీ ఒలిగొండ కానీ చౌటుప్పల్ కానీ ఇవి ఆల్రెడీ అభివృద్ధి చెందుతున్నటువంటి కొంచెం ప్రాంతాలు. సో ఈ రోడ్డు అనేది విస్తరణ 40 నుంచి 45 కిలోమీటర్ల దూరంలోంచి వస్తే చాలా గ్రామాలకు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. పెరగడం వల్ల అక్కడ భూములు కూడా రేట్లు తగ్గుతాయి, రేట్లు కూడా తక్కువ ఉన్న పరిస్థితి. యాదాద్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రతి భూమి కూడా ఆనాడు కేసీఆర్ చెప్పినట్టు 1 ఎకరం అమ్ముకుంటే 2 కోట్ల నుంచి 3 కోట్ల నుంచి వచ్చే అదృష్టాన్ని మేము కేసీఆర్ ప్రభుత్వంలో మాకు చేయడం జరిగింది కూడా. ఆనాడు ఇవాళ ఈ రేట్ ఇంత పలుకుతుందంటే కేవలం కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి పథకాలు, అభివృద్ధి స్కీములు, వీటి వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒరిస్సా పోయినా మహారాష్ట్ర పోయినా ఎక్కడ పోయినా ఇంకా 10 నుంచి 12 లక్షలు ఉంది. అదే తెలంగాణ వరకు వస్తే హైదరాబాద్ నుంచి ఎక్కడ 100 కిలోమీటర్ దూరం పోయినా 1 కోటి నుంచి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలకు తక్కువ ఎక్కడా లేదు. కేవలం ఆనాడు మీరు చేసినటువంటి అభివృద్ధి బాటలే ఇవన్నీ. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చినాక మనకు రైతులను నట్టేట ముంచుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి భూములను మీ నాన్న హైటెక్ సిటీ డెవలప్మెంట్ భాగంలో 100 కోట్లకు మీరు భూమి అమ్మినారు. ఆ రోజుల్లో మీరు తీసుకొచ్చినటువంటి హైటెక్ సిటీ కానీ హైటెక్స్ కానీ రోడ్స్ కానీ సైకిల్ రోడ్స్ కానీ ఇవన్నీ మీరు తీసుకొచ్చిన ప్రాంతంలో ఇలా 100 కోట్లకు భూమి మీరు ఆనాడే గవర్నమెంట్ తరఫున అమ్మగలిగారు. మరి ఈనాడు రైతులు 10 లక్షలకో 12 లక్షలకో పేద ప్రజలు తాము పండించుకునే పంట భూములను గవర్నమెంట్కి ఇస్తుంటే కేవలం 10 లక్షలకు 5 లక్షలకు 12 లక్షలకు గవర్నమెంట్ రేటు విధించి మీరు ప్రజలను రైతులను ఆత్మహత్య చేసుకునే విధంగా మీరు చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్లో కూడా చట్టాలు మారాలి, రూపకల్పన జరగాలి. అభివృద్ధి కోసం ఇస్తున్నటువంటి రైతులు ఏదైతే భూమి ఉంటుందో గవర్నమెంట్ ఏ విధంగా ప్రైవేట్ భూముల్లాగా వేలం పాట వేసి 100 కోట్లకు అమ్ముతుందో అదేవిధంగా గవర్నమెంట్ రైతులకు కూడా ఒక చట్టం తీసుకురావాలి. రూపకల్పన కోసం మీరు అంకురార్పణ చేయాలని మా రైతుల తరపున వేడుకుంటున్నాం. మా ఒక్కరి బాధనే కాదు, ఇంకా భవిష్యత్తులో ఏ రైతు భూమి పోయినా కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ఇలా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కోసం చంద్రబాబు నాయుడుకు భూమి ఇచ్చిన రైతులకు 1000 గజాల భూమి, ఒక ఇల్లు, ఒక గవర్నమెంట్ ఉద్యోగము, ఇలా రైతులకు న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఒక రూపకల్పన జరగాలి, ఒక కొత్త చట్టం రావాలి. ఏ రైతు కూడా ఇక ఇప్పటి నుంచి బాధపడకూడదు. అలాంటి చట్టాల కోసం మీరు కృషి చేస్తారని మా తరపు నుంచి మా త్రిబుల్ ఆర్ఆర్ రైతుల నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాం.